లార్డ్. అందరికీ దేవుని పేరట వందనాలు. అందరికీ శుభ శుక్రవార శుభాకాంక్షలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వినిచున్న దేవుని బిడ్డలకు దేవుని దీవెన మెండుగా కలగాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన దైవజనమా, ఈనాడు ప్రపంచమంతా గుడ్ ఫ్రైడే జరుపుకుంటుంది. గుడ్ ఫ్రైడే జరుపుకుంటుంది. ఈ గుడ్ ఫ్రైడే డేట్ ఎప్పుడు చనిపోయారు? డేటు ఎవరు చెప్తారు? డేట్ ఎప్పుడు చనిపోయారు? క్రీస్తు ప్రభువారు ఎప్పుడు చనిపోయారు? క్రీస్తు శకము 33వ సంవత్సరము ఏప్రిల్ నెల 3వ తేదీ. క్రీస్తు శకము 33వ సంవత్సరము ఏప్రిల్ నెల 3వ తేదీ ఆయన చనిపోయిన తేదీ. పునరుద్ధానుడైన తేదీ ఏప్రిల్ నెల 5వ తేదీ. కాబట్టి ఖచ్చితంగా డేట్ ఉంది. కాబట్టి గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నాం. మరి ఈరోజు ఏప్రిల్ 18 ఎలా జరుపుకుంటున్నామండి? డేట్ మనకు అనుమానం రావచ్చు. చంద్రమానం ప్రకారంగా మన భారతదేశంలో పండగలు చేసుకుంటారు కదా, తిథి నక్షత్రాలతో. ఆ విధంగా ఇది కూడాను చంద్రమాన క్యాలెండర్ ప్రకారంగా జరుపుకుంటారు. ఈస్టర్ ఎలా లెక్కిస్తారంటే మార్చి నెల 21వ తారీఖు, గుర్తుపెట్టుకోండి. మార్చి నెల 21వ తారీఖు తర్వాత వచ్చే పౌర్ణమి, తర్వాత వచ్చే 21 మార్చి నెల 21వ తారీఖు తర్వాత వచ్చే పౌర్ణమి, తర్వాత వచ్చే ఆదివారము ఈస్టర్. అర్థమవుతుందా? ఎలా లెక్క పెట్టాలి? మార్చి నెల 21 రాగానే ఈస్టర్ కోసం కనిపెట్టాలి. 21 తర్వాత ఏ పౌర్ణమి వస్తుందో ఆ పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారమే ఈస్టర్. ఇది లెక్క, ఈస్టర్కి లెక్క. కాబట్టి ఈస్టర్కి ముందున్న శుక్రవారం గుడ్ ఫ్రైడే. కాబట్టి ఆ విధంగా డేట్ మారుతూ ఉంటుంది. చంద్రమానం ప్రకారంగా రోజు లెక్క పడుతుంది. కాబట్టి ఆ రోజును బట్టి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ జరుపుకుంటాం. అయితే ఈ గుడ్ ఫ్రైడే చనిపోయితే మనం దుఃఖకరంగా బాధపడుతూ అయ్యో అని మెసేజ్ పెడుతుంటాం. కానీ ఇక్కడ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు ఎందుకు చెప్పుకుంటున్నాము? అది గుడ్ ఫ్రైడే ఎందుకు అయింది అంటే దేవుడు ఒక తన ప్రణాళికను అనాది కాలం ముందే మొదలుపెట్టి ఆ ప్రణాళికను పూర్తి చేసిన రోజు కాబట్టి, నెరవేర్చిన రోజు కాబట్టి ఇది గుడ్ ఫ్రైడే అయింది. అందరికీ శుభాలు కలగజేసే గుడ్ ఫ్రైడే అయింది. ఆయనే కానీ చనిపోకుండా ఉంటే మనం అందరం ఇక్కడ కూర్చోమండి. ఇంతసేపు 3 గంటల వరకు ఇక్కడ కూర్చుంటామా? కూర్చోము. ఎన్నో పనుల పాటలకి వెళ్ళిపోతాం. లోకస్తులు ఎలాగైతే వెళ్ళిపోయారో అలాగే మనం కూడా వేరే వేరే పనులకి వెళ్ళిపోయేవారు. కానీ ఇక్కడ ఎందుకు కూర్చున్నాము? దొంగకు మొదటగా దేవుడు 2వ మాటలో ఏం చెప్తాడు? నేడు నీవు నాతో పరదైసులో ఉందువు. ఆ పరదైసు కోసం ఇంతవరకు మనం ఇక్కడ కూర్చున్నాం. పరదైసు అంటే ఏంటి? ఆత్మలు రెస్ట్ తీసుకునే ప్లేస్. ఆత్మలు రెస్ట్ తీసుకునే ప్లేస్లో ఆ యొక్క దొంగ చేర్చబడ్డాడు. మరి ఆ దొంగ చేర్చబడినప్పుడు నీవు నేను దేవుని కోసం ఈరోజు విశ్వాసంగా కనిపెట్టుకుంటున్న మనం కూడా ఆ పరదేశుకి వెళ్తామా లేదా? వెళ్ళాలి కదా, అందరూ వెళ్ళాలి. వెళ్ళకపోతే ఎవరిని కూడా ఊరుకునేది లేదు. కాబట్టి ఆ పరదేశుకు మనం వెళ్ళాలి. ఆ పరదేశు తర్వాత కొత్త ఆకాశం కొత్త భూమిలో దేవుడు ప్రవేశపెడతాడు. ఆ కొత్త ఆకాశం కొత్త భూమి కోసం కనిపెట్టడం కోసం పరదేశులో వెళ్ళాలి. పరదేశం నుంచి ఆ కొత్త ఆకాశం కొత్త భూమిలోకి వెళ్ళాలండి. అందుకోసమే మనం ఇక్కడ ఇంతసేపు కూర్చున్నాం. మరి క్రీస్తు ప్రభు ఎవరు? ఈయనొచ్చి చనిపోవడం ఏంటి? ఆయనకున్న బాధ ఏంటి? నీ కోసం నా కోసం ఎందుకు చనిపోవాలి? హాయిగా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుని చక్కగా ఈ లోకాన్ని చూస్తూ కూర్చోవచ్చు కదా. ఆయన ఎందుకు చనిపోవాలి అంటే ఈ సృష్టిని సృజించినప్పుడు క్రీస్తు ప్రభు వారు ఏమై ఉన్నారో చూడండి. హెబ్రీ పత్రిక 1:2లో ఇలా రాయబడి ఉంది. క్రీస్తు ప్రభు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడినను ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునుగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.
ఎవరి ద్వారా ప్రపంచాలు నిర్మించాడండి? కుమారుని ద్వారా ప్రపంచములు నిర్మించాడు. మేరీ గారు కొంచెం ఓకే ప్లీజ్, ఏమనుకోవద్దు. కాబట్టి ఆ క్రీస్తు ప్రభు వారు ప్రపంచాలను నిర్మించారట. ఒక భూమి కాదు, అనేక ప్రపంచములు. ఇలాంటి భూములు ఎన్నో ఉన్నాయి. మనలాంటి బుద్ధిజీవులు అనేకలు ఉన్నాయి. మనం అప్పుడప్పుడు ఏలియన్స్ అని వస్తుంటాయి. అంటే అనేక గ్రహాల్లో కూడా జీవాలు, మనలాంటి జీవులు ఉన్నారని. అంటే ప్రపంచములను నిర్మింపజేసిన వాడు, ప్రపంచాలను నిర్మించిన వాడు ఎవరంటే క్రీస్తు ప్రభు. అలాగే ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయంలో బాప్తిసం ఇచ్చు యోహాను క్రీస్తు ప్రభు గురించి ఇలా చెప్తున్నాడు. కలిగి ఉన్న దేదియు ఆయన లేకుండా కలుగలేదు, సమస్తం ఆయన ద్వారానే కలిగింది. ఇప్పుడు చూస్తున్న ప్రతీది కూడా సింహాసనములైనను, దేశములైనను, లేదా విలువైన బంగారం, వజ్రాలు, ఇవన్నీ నువ్వు ఏం చూస్తున్నావో, ఆకాశంలో సూర్యుని చూస్తున్నావా, చంద్రుని చూస్తున్నావా, గ్రహాలను చూస్తున్నావా, ప్రతీదీ కూడా ఆయన ద్వారానే కలిగింది. ఎవరి ద్వారా? క్రీస్తు ప్రభు ద్వారా. క్రీస్తు ప్రభు ప్రధాన శిల్పిగా ఇవన్నీ చేస్తున్నాడు. తండ్రి ఆజ్ఞ చొప్పున ఇవన్నీ చేశాడు. చేసిన వాడు ఎవరైతే, ఆజ్ఞ ఎవరిదంటే తండ్రిది, చేసిన వారు ఎవరంటే క్రీస్తు ప్రభు వారు. అలాగే క్రీస్తు ప్రభు వారు ఏం చేశారట? యెషయా గ్రంథము 45:12లో భూమిని కలుగజేసిన వాడను నేనే, దాని మీద నున్న నరులను నేనే సృజించి తిని. భూమిని సృజించిన వాడు క్రీస్తే, అలాగే అందులో ఉన్న నరులను, నిన్ను నన్ను సృజించిన వాడు ఆయనే. కాబట్టి ఆయనకి మాత్రమే మన మీద హక్కు ఉంటుంది. చూడండి, మనకు కట్టుకున్న భర్తే మన మీద అధికారం ఉంటుంది. అలాగే క్రీస్తు ప్రభు వారు మనల్ని సృజించాడు కాబట్టి ఆయనకి మన మీద ప్రేమ ఉంది. చూడండి, మన పిల్లల మీద మనకు ప్రేమ ఉంటుంది, వాళ్ళు తప్పిపోకూడదని. బయట వాళ్ళ పిల్లల మీద ఒక సలహా అయితే ఇస్తాం కానీ బాగుపడే అంటాం, కానీ అతను బాగుపడే వరకు మనం వెంట వెళ్ళం. ఎందుకు? మనం కన్నాం కాబట్టి మన పిల్లల మీద ప్రేమ ఉంటుంది. అలాగే సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మన మీద ప్రేమ చూపించాడు కాబట్టి, ఆయన శిలువ మరణం అందనంతగా ప్రేమ చూపించాడు కాబట్టి ఆయన ఈ లోకానికి రావలసి వచ్చిందండి. అలాగే కొలసి పత్రికలో 1:16లో ఇలా రాయబడి ఉంటుంది. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి మీద ఉన్నవి, దృశ్యమైనవిగా అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయనందు సృజించబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను అని పౌలు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చూస్తున్న ప్రతిదీ కూడా క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే సృజించబడింది. తండ్రి అయిన దేవుడి యొక్క ఆజ్ఞను తీసుకొని ఈ ప్రపంచ సృష్టిని చేసిన వారు ఎవరంటే క్రీస్తు ప్రభు వారు. అలాంటి క్రీస్తు ప్రభు వారు ఎక్కడ కూర్చుని ఉన్నారట? కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసుకుని ఉన్నాను. పరలోక పట్టణంలో సియోను అనే నగరం ఉంది. యెరూషలేములో కూడా సియోను అనే నగరం ఉంటుంది. యెరూషలేం, సియోను దావీదు పట్టణం. అయితే పరలోకంలో ఉన్న సియోను పట్టణంలో ఎవరు కూర్చుని ఉన్నారంటే క్రీస్తు ప్రభు వారు కూర్చున్న సింహాసనం మీద కూర్చుని ఉన్న దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు లోకానికి వచ్చాడు? దేవుడు మొదటగా ఎవరిని తయారు చేశారు? ఆదాము అవ్వల్ని తయారు చేశాడు. నేల మంటితో సృజించాడు. ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆ మట్టిని పిసికింది ఎవరు? తండ్రి అయిన దేవుడా? కుమారుడైన దేవుడా? కుమారుడైన దేవుడే చేస్తాడు. తండ్రి స్థానం, కుమారుడిని నేను చేస్తాను, నువ్వు కూర్చో అని తండ్రిని కూర్చోబెట్టి కుమారుడే ఆదాము అవ్వల్ని సృజిస్తాడు. కాబట్టి ఆయనకి ఎక్కువగా ప్రేమ ఉంటుంది, మన మీద ఎక్కువగా ప్రేమ ఉంటుంది. ఒకసారి చూడండి ఈ ప్రేమ ఎలా చేస్తున్నాడో ఒకసారి చూడండి. యోహాను సువార్త 17:24లో క్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవుడిని ఎలా ప్రార్థిస్తున్నాడో చూడండి ఒక్కసారి. ఎవరైనా చదవండి. యోహాను సువార్త 17:24. 17:24. నేనెక్కడ ఉందునో నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని
నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. చూడండి ఇక్కడ క్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ఏమని ప్రార్థిస్తున్నారంటే, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన ఈ ప్రజలు, నన్ను నమ్ముకున్న ఈ ప్రజలు, నేను ఎక్కడుండాలో అక్కడ వీళ్ళు కూడా ఉండాలి. అది దేవుని యొక్క సంకల్పం, క్రీస్తు ప్రభు వారి యొక్క సంకల్పం. చాలామంది వాళ్ళు ఉండే ప్రదేశాలకి ఏ భక్తుడిని కూడా రానివ్వరు, కానీ ఇక్కడ క్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారు, నేనుండే స్థలంలో వాళ్ళు కూడా ఉండాలి అని తండ్రి అయిన దేవుడిని కోరుకుంటున్నారు. మరి అలా కోరుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడు, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన కొడుకులు ఎవరు ఉన్నారు, పాస్టర్ గారును శ్యామ్ ఉన్నారు. శ్యామ్కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, చిన్న ఉపమానం. శ్యామ్కి ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్కి ఇంటికి తీసుకొచ్చాడు. డాడీ నాతో పాటు కూడా ఈ ఫ్రెండ్ ఉంటాడు, మా ఇంట్లో ఉంటాడు అని చెప్తున్నాడు. అప్పుడు పాస్టర్ గారు మంచి హృదయం కాబట్టి అలాగే ఉండని అని అనుకున్నాడు. కానీ ఆ ఫ్రెండ్కి చూస్తే కాలు చేతులు అంతా కుష్ఠరోగంతో గాయాలు ఉన్నాయి. మరి ఆ గాయాలు పొందిన ఆ కుష్ఠరోగిని ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి అంటుకుంటుందా లేదా? అంటుకుంటుంది. కాబట్టి పాస్టర్ గారు ఏం చెప్తారంటే, సరే అలాగే నువ్వు ప్రేమిస్తున్నావు, మంచి ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి నేను ఆదరిస్తాను, కానీ మొదట వాడు ఏమవ్వాలంటే హాస్పిటల్కి వెళ్ళి చికిత్స పొంది ఆ కుష్ఠును పూర్తిగా తగ్గించుకున్న తర్వాత మన ఇంటికి తీసుకురా. ఎవరు లేరంటున్నావు కాబట్టి ఆ కుష్ఠును పూర్తిగా తగ్గి నయమై క్లియర్ అయిన తర్వాత, సర్టిఫికేట్ పొందిన తర్వాత మా ఇంటికి తీసుకురా, అప్పుడు మనం మా ఇంట్లో ఉంచుకుంటాను అని పాస్టర్ గారు అంటారు. ఆయనైనా అంటారు, అలాగే నేనైనా అదే అంటాను. కుష్ఠరోగం ఉన్న వాళ్ళని ఇంటిని తీసుకొచ్చి పెట్టుకుంటామా? పెట్టుకోం. ఎందుకంటే అది అంటురోగం కాబట్టి మన అందరినీ అంటుకుంటుంది కాబట్టి. అలాగా ఇప్పుడు ఆ కుష్ఠరోగాన్ని బాగు చేసే బాధ్యత ఎవరు? తీసుకొచ్చింది ఎవరు? శ్యామే. కాబట్టి శ్యామే ఆ యొక్క ట్రీట్మెంట్ కోసం ఎంత ఖర్చు అయినా శ్యామే భరించాలి. ఆ కుష్ఠరోగం పోయే వరకు ఎవరు భరించాలి? పాస్టర్ గారు ఎవరు భరించాలి? శ్యామే తీసుకొచ్చాడు కాబట్టి శ్యామే భరించాలి. ఆ కుష్ఠరోగి శుభ్రం అయ్యే వరకు. ఆ శుభ్రమైన తర్వాత అప్పుడు తీసుకొస్తే ఇంట్లో ఉండనిస్తారు. నేనైనా ఎవరైనా, ఏ తండ్రి అయినా అలాగే చేస్తారు. అలాగే క్రీస్తు ప్రభువును ఏమని ప్రార్థించారు ఇందాకలా? నాకున్న ప్రజలు కూడా అక్కడ రావాలని కోరుకుంటున్నారు. కానీ ఈ ప్రజలు ఏమై ఉన్నారు? పాపులై ఉన్నారు. తన మనసులో చేసిన పాపాన్ని బట్టి క్రీస్తు ప్రభు వారికి ముళ్ళ కిరీటం, తన చేతులతో చేసిన పాపాల కోసం మేకులు, నడవరాని చోట నడిచినందుకు తన కాళ్ళకు మేకులు. ఇలాంటి స్థితి కలిగిన మనుషులు పరలోక రాజ్యంలో వెళ్తారా? వెళ్ళరు. పరలోక రాజ్యంలోకి వెళ్తారా? వెళ్ళరు. కాబట్టి ఆయన విమోచన క్రయధనముగా ఇక్కడికి వచ్చారండి. విమోచన క్రయధనంగా ఇక్కడికి వచ్చి విమోచనను చెల్లించాడు. చూడండి, ఇప్పుడు మా మనవరాలు రిషిత చాలా చక్కగా సబ్జెక్ట్ని ప్రజెంట్ చేసింది. ఏంటది? లేవియ ఖండంలో ఏముంటుంది? దహన బలులు ఉంటాయని. ఆ బలుల ద్వారా పాపక్షమాపణ కలుగుతుందని. అలాగా చూడండి, అక్కడ లేవియ ఖండం 17వ అధ్యాయము 11వ వచనంలో, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. రక్తములో ఏముంటుంది? ప్రాణం ఉంటుందట. అందుకే రక్తాన్ని తినకూడదు. మాంసాన్ని తినాలి కానీ రక్తాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. రక్తంలో ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాణం ఏం చేస్తుందది? నీ ప్రాణం కోసం ప్రాయశ్చిత్తం చేస్తుంది. కాబట్టి నువ్వు బలిని అర్పించు అని దేవుడు చెప్తున్నాడు. మరి ఆ బలుల ద్వారా పూర్తిగా మనుషుడు నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడా అంటే లేదు. గొర్రెల యొక్క, మేకల యొక్క రక్తం ద్వారా పూర్తిగా మనుషుడు శుద్ధీకరించబడలేడు అని వాక్యాలు మనకి తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆ రక్తం ఎలాగై ఉండాలి? పరిశుద్ధమైన రక్తమై ఉండాలని తెలియజేస్తుంది. ఇది అలాగే
పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. కాబట్టి ఆయన ఎలా రావాలి? పరిశుద్ధంగా రావాలి. కొంతమంది అంటుంటారు, మరి మీ గ్రంథాల్లో, పాత నిబంధన గ్రంథాల్లో చూస్తుంటే బలులు బలులు బలులు. ఆడవాళ్ళు బహిష్టు అయితే 8వ రోజున మందిరంలోకి వెళ్ళాలంటే గువ్వలు పావురాలు తీసుకెళ్ళాలి. ఒకడికి చిన్న గాయం అయితే ఆ గాయం పుండు తగ్గితే అతను శుద్ధీకరించడానికి చెల్లించాలి. లేదైనా మృత కళేబరం, ఒక ఆవు చచ్చిపోయింది, దాన్ని పాతి పెట్టడానికి నువ్వు ముట్టుకున్నావు అనుకోండి, నువ్వు అపవిత్రుడు అవుతావు, దానికోసం బలి చేయాలి. ఒక మేక చనిపోతే చనిపోయిన మేకని ముట్టుకున్నందుకు బలి చేయాలి. ఇలాంటి ధర్మశాస్త్ర సూత్రాలు. ధర్మశాస్త్రము ఒక మనిషిని నీతిమంతుడిగా చేయదు. కేవలం విశ్వాసం మాత్రమే నీతిమంతుడిగా చేస్తుంది. ఆ విశ్వాసం దేని మీద పెట్టాలి? క్రీస్తు రక్తం మీద పెట్టాలి. అప్పుడు నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. కాబట్టి మరి ఆ బలులు ఎందుకు చెల్లించారు? చూడండి, మనం బండి మీద బయలుదేరినప్పుడు టౌన్లో వెళ్తున్నాం, ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఆగలేదు, ఒక్క ట్రాఫిక్ పోలీస్ కూడా లేదు. అప్పుడు కుర్రోళ్ళు ఎలా బండి మీద వెళ్తారు? హెల్మెట్లు పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఇద్దరే వెళ్తారంటే 4 ఎక్కి వెళ్తారు. లెఫ్ట్ సైడ్నే వెళ్తావా అంటే రైట్ సైడ్ వెళ్తారు. మరి వాళ్ళకి కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఫైన్ వేయాలి. ఫైన్ వేయాలి. ఎవరు ఫైన్ వేస్తారు? ఈ యొక్క రక్షక భటులు. ఫైన్ వేస్తేనే రోడ్డు మీద సాపిగా నడుస్తాడు. మరి బలులు ఎందుకు? ఒక పాపం చేయాలంటే భయపడేటట్టు చేయడానికి దేవుడు బలిని అర్పించమని చెప్పాడు. ఒక అబద్ధం చెప్తే ఒక పావురం కొని ఇవ్వాలి. పావురం కొనాలంటే 200, 300 అవుతుంది. నువ్వు ఒక పాపం చేసావంటే ఒక మేక కొని బలి ఇవ్వాలి. ఒక మేక కొనాలంటే ఇప్పుడు ఎంత అండి? కనీసం 10,000 పెడితే కానీ మేక రాదు. అంటే నువ్వు భయపడతావు, అమ్మో ఈ పాపం చేస్తే అంత బలి ఇవ్వాలి, ఒక మేకని ఇవ్వాలి, లేక ఒక ఎద్దుని ఇవ్వాలి, ఒక గొర్రెని ఇవ్వాలి అని నువ్వు ముందే భయపడతావు ఒక పాపం చేయడానికి. అందుకే బలులని పెట్టాడు. మరి ఆ బలులు ఏమయ్యాయంటే అర్పించిన కొలది దేవునికి ఎక్కసమైపోయిందట. ఆ బలులు ఎక్కసమైపోయింది. చూడు, నీ ప్రజలు ఇష్టం వచ్చినట్టు బలులు ఇస్తున్నారు అని కుమారుడి మీద మోపుతున్నాడు. కాబట్టి ఆ కుమారుడి మీద మోపి ఈ పాపమంతా ఎవరి మీద మోపాడంటే తన కుమారుడి మీద తండ్రి అయిన దేవుడు మోపడి. ఇదే విషయం మీకు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంటుంది. మన అందరి పాపాలు ఎవరి మీద మోపారట? కుమారుని మీద. ఇదిగో నువ్వు చేసిన ప్రజలు చూసేవా, దారి తప్పిపోయి ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఏటి పరిష్కారం? ఈ బలులు అర్పిస్తేది దానివల్ల ఫలితం లేదు. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే తెలివిగల ఈ కుమారుడే ఆ జంతువుల కోసం, ఆ యొక్క పశుపక్షాదుల కోసం కాదు, కానీ అవి ఒక క్షణం మాత్రమే నిన్ను పరిశుద్ధులుగా చేస్తాయి. కానీ ఈ యొక్క పరిశుద్ధుని రక్తం అంటే సృష్టికర్త ఏమని చెప్పాడు? రక్తం ద్వారా నీకు పాప క్షమాపణ కలుగుతుందని చెప్పిన దేవుడే దాన్ని ఆ మరణ శాసనం రాశాడు. ఆ మరణ శాసనము రాసిన దేవుడు ఆ మరణ శాసనాన్ని పొందితేనే అది మరణ శాసనం చెల్లుతుంది. చూడండి, ఉదాహరణకి రాజ్యాంగం ఎవరు రాశారు? అంబేద్కర్ గారు రాశారు. ఆనంద్ గారు, రాజ్యాంగం ఎవరు రాశారు సార్? అంబేద్కర్ గారు రాశారు. ఇప్పుడు అంబేద్కర్ బతికున్నప్పుడు ఒక వ్యక్తిని చంపేశాడు అనుకోండి, నువ్వు రాజ్యాంగం రాసావు కాబట్టి నీకు శిక్ష లేదని అంటారా? అనరు. కాబట్టి అతన్ని కూడా జైల్లో వేసి ఉంటారు. కాబట్టి ఇలాంటి స్థితి ఇప్పుడు రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు అని ఒక మొదటి నిబంధన దేవుడు ఇచ్చేసాడు. ఆ రక్తం చిందించిన దాన్ని సమాప్తం చేయాలి. ఒకేసారి బలి జరగాలి. అది జరగాలంటే కొత్త నిబంధన రావాలి. ఆ కొత్త నిబంధన తెచ్చిన వారే మన క్రీస్తు ప్రభువారు. ఇదే మాట మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. చూడండి, మొదటి నిబంధన రక్తము ద్వారా రక్షణ అని, పాత నిబంధన. కొత్త నిబంధన ఏంటి? ఇదిగో మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. కాబట్టి ఆ నిబంధన రక్తం ఏది అంటే క్రీస్తు రక్తము. అందుకే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బలి అర్పిద్దామన్నా అక్కడ ఏం లేదు, మందిరం లేదు, బలిపీఠం లేదు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క శిలువ యాగం ద్వారా బలులన్నీ ఆగిపోయాయి. ఈ ఆగిపోయిన దాన్నే సమాప్తమైనది. ఏది సమాప్తమైంది? బలులిచ్చేది ఆగిపోయింది.
బలుడిచ్చేది ఆగిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు ప్రతి దానికి బలుడిచ్చేవారు, ప్రతి దానికి బలుడిచ్చేవారు. చిన్న అబద్ధం ఆడితే బలి, ఒక ఆ జంతువుని ముట్టుకుంటే బలి, ఒక వ్యక్తి చనిపోతే ఆ శవాన్ని ముట్టుకుంటే బలి, ఇలా బలి ఇచ్చి పరిశుద్ధులయ్యేవారు. కాబట్టి అలాంటి స్థితి లేకుండా క్రీస్తు ప్రభు తన రక్తం ద్వారా కొత్త నిబంధన ఇచ్చి దేవుడితో నిబంధన చేసి, నేను వాళ్ళ కోసం చనిపోతున్నాను, వాళ్ళని పరిశుద్ధులుగా చేస్తున్నాను, పరిశుద్ధులుగా చేసి నేనుండే స్థలంలో వారిని తీసుకొని వస్తాను అని సమాప్తమైనది. అంటే ఆయన వచ్చింది ఇశ్రాయేలు జనాల్లో నశించిపోయిన వారికి సువార్త అందజేయడానికి వచ్చారు. మొదట ఆ సువార్త ఎవరెవరికి అందాలో అందరికీ చెప్పిన తర్వాత ఆయన దేవుడుగా, యూదుల రాజుగా, మెస్సయ్యగా అందరి చేత గుర్తింపబడ్డాడు. ఆ గుర్తింపబడినప్పుడు ఆ చివరిగా గొప్ప అద్భుత కార్యం ఒకటి చేస్తారు. చనిపోయిన లాజరును సమాధిలో నుంచి లేపుతారు. యెరూషలేం పట్టణానికి దగ్గరలోనే బేతనీయ అనే ఊరిలో ఉంటుంది. ఆ బేతనీయ ఊరిలో ఎవరు ఉంటారండి? మార్తా, మరియా, లాజరు. ఇది యెరూషలేం పట్టణానికి 3 కిలోమీటర్ల దూరం. అంటే ఇక్కడ నుంచి జస్ట్ ఆ పెట్రోల్ బంక్ ఇవతల ఉంది కదా టౌన్ వెళ్ళేటప్పుడు, అంతవరకే. కాబట్టి అలాంటి దగ్గరలో జరిగినప్పుడు యెరూషలేంలో ఉన్న పట్టణంలో ఉన్న ప్రజలందరూ లాజర్ని చూడడానికి వచ్చారు. లాజర్ని చూడడానికి వచ్చారు. వచ్చి బ్రతికించిన ఆ దేవుడిని మెస్సయ్యగా వాళ్ళు తెలుసుకొని ఈ యొక్క పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో మెస్సయ్య వచ్చాడు, ఆయన బ్రతికిస్తున్నాడు, చనిపోయిన వారిని బ్రతికిస్తున్నారు, కాబట్టి ఇంకా ఈ మందిరానికి మేము రాము, మేము ఆయన వెనకాలే వెళ్తాం అనగానే ఈ పరిసయ్యులకి ఏమొచ్చింది? అయ్యో, ఈ ప్రజలందరూ అతని వెనక వెళ్ళిపోతే ఈ మందిరంలో బలులు అర్పించేది ఎవరు, కానుకలేసేది ఎవరు, మేము ఎలా బతుకుతాం, ఎలాగైనా ఇతనికి చంపాలి, ఎలాగైనా ఇతన్ని చంపాలి అని వాళ్ళకు మందదృష్టి కలిగింది. ఇందాకలా మనం యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ ఉంటుంది. వారి చదవండి 6వ అధ్యాయం చూడండి 8వ వచనం నుంచి. అప్పుడు నేను ఎవను పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవేయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకొందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకొందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయములతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము కొవ్వ చేసి వారిని చెవులు మందపరచి వారి కన్నులు మూయించమని చెప్పాను. కాబట్టి ఆ ఇశ్రాయేలు ప్రజలకి క్రీస్తు ప్రభు ఎవరో తెలియలేదు. ముఖ్యంగా ఈ పరిసయ్యులకి, శాస్త్రులకి, యాజకులకి తెలియలేదు. కాబట్టి ఆయన మెస్సయ్య అంతవరకు వాళ్ళు పూజిస్తున్న దేవుడే వాళ్ళ ముందు వచ్చి ప్రత్యక్షమైతే కనిపెట్టలేని స్థితిలో వాళ్ళ మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. కాబట్టి అలాంటి స్థితిలో క్రీస్తు ప్రభు వారిని సిలువ వేస్తారు. సిలువ వేసినందువలన మనకి, అన్యజనులైన మనకు కూడా రక్షణ వచ్చింది. వాళ్ళకి రక్షణ వస్తుంది, వాళ్ళు నమ్ముకుంటే మనకు కూడా రక్షణ వస్తుంది. ఆ సిలువ రక్తం ద్వారా మనం విమోచించబడి 2వ నిబంధన ద్వారా మనం ఏ నిబంధనలో ఉన్నాం ఇప్పుడు? జంతువుల, పశుపక్షాదుల రక్తం నిబంధన కాదు, క్రీస్తు ప్రభు వారు ఇచ్చిన నిబంధన ద్వారా మనం ఉన్నాం. కాబట్టి ఆ రక్తాన్ని ఆశ్రయించి మనం ముందుకి వెళ్ళాలి. అలాగే క్రీస్తు ప్రభు వారు చనిపోతూ 7వ మాటగా ఏమంటారంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. కాబట్టి అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనం ఒక వస్తువుని మనం చూడండి, చాలామంది ఊర్లో వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసి ఆ తాళాన్ని ఒకరికి ఇస్తాం. నమ్మకమైన వాళ్ళకి ఇస్తామా, నమ్మకం లేని వాళ్ళకి ఇస్తామా? నమ్మకమైన వాళ్ళకి మాత్రం ఇస్తాం. అలాగే తండ్రి అయిన దేవుడు నమ్మకస్తుడు కాబట్టి అతనికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు. ఆయన తిరిగి ఇతనికి ఇస్తాడనే నమ్మకంతోనే. అలాగే యోహాను సువార్త 10:15లో 15 నుంచి 18 చూస్తుంటే ఆయన తనంతటా తానే బలియాగా ఇవ్వడానికి వచ్చాడు. ఎవరు ప్రెజర్ కూడా లేదండి. కాబట్టి అలాంటి దేవుడిని మనం కలిగి, ఆ ప్రేమను కలిగిన ఆ దేవుడిని
మనం కనుగొని మన జీవితంలో ముందుకెళ్తున్నామంటే ఎంత ధన్యులమో ఒక్కసారి ఆలోచించండి. ప్రియుడా, ఇలాంటి గొప్ప దేవుడిని నీ కోసం నా కోసం శిలువలో మరణించిన ఆ దేవుడిని కలిగి ఉన్న నీవు నేను ఎంత ధన్యులమో, ఈ లోకుల కంటే ఎంత గొప్పవారమో దేవుని స్తుతించి మహిమపరిచి ఆయన మరణం ద్వారా లోకానికి రక్షణ కలిగిందండి. ఏం కలిగింది? రక్షణ కలిగింది. మన హృదయాలు కడగబడ్డాయి. మన పాపపు హృదయాలు కడగబడి రేపటి దినాన నువ్వు నేను కన్ను మూసిన తర్వాత పరదేశుకి వెళ్తాం. పరదేశు నుండి పరలోకంలో లేదా కొత్త ఆకాశం కొత్త భూమిలోకి వెళ్తాం. అందుకోసమే ఇక్కడ వచ్చాము తప్ప కోట్లు సంపాదించడానికి కాదు, లేదంటే గొప్ప గొప్ప పదవులు పొందడానికి ఇంతసేపు లేదు. మన పరదేశు లేదా పరలోకము లేదా కొత్త ఆకాశం కొత్త భూమి కోసం మనం కనిపెట్టడానికే ఇంతసేపు దేవుని మాటను ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు మన అందరికీ మన విశ్వాసాన్ని కొనసాగించడానికి బలము శక్తిని దయచేయునుగాక. ఆమేన్.